హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు ఈ దినము తన సన్నిధిలో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనలను ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. గడిచిన వారములో 2వ ప్రాముఖ్యతను మనము ధ్యానం చేసుకున్నాం. 2వ ప్రాముఖ్యత ఏంటి? దేవుని యొక్క మందిరములో ఈ 2 స్తంభములు నిలిపి ఉండటకు ప్రాముఖ్యతలు ఉన్నాయి. మొదటి ప్రాముఖ్యత మనము ధ్యానం చేసుకున్న మాట ఏంటంటే, దేవుని మందిరములో మనకంటూ ఒక స్థానము ఉండాలి. మనకంటూ ఒక స్థానము ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలు మారతాయి. దుర్బలుడైన ఒక బాలుడి యొక్క జీవితము దేవుడు ఒక రాజుగా మార్చేసేసాడు. 2వ ప్రాముఖ్యత ఏంటి అని అంటే, దేవుని మందిరములో నీకు ఒక స్థానము కలిగి ఉన్న తర్వాత ఆ దేవునితో నీకు సమ్మతి కలిగి ఉండాలి. సమ్మతి లేకుండా దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదములు మనము పొందుకోలేము. దేవుని దగ్గరకు వచ్చేది ఒక వ్యక్తి దీవెన కొరకు, దేవుని దగ్గరకు వచ్చేది ఒక వ్యక్తి స్వస్థతల కొరకు, దేవుని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చేది తన జీవితము మారాలని, మంచి వ్యక్తిగా మార్పు చెందాలి అని. అలా నీ జీవితములో ఒక మార్పు కలగాలి అంటే ఆ స్థానములో ఉన్న నీవు, మందిరములో ఒక స్థానములో, మందిరములో దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆ దేవునితోనూ సంఘముతోనూ సేవకులతోనూ ఏముండాలి? సమ్మతి ఉండాలి. ఇది గత వారం మనము ధ్యానం చేసుకున్నాం. 2 వ్యక్తులు సమ్మతించకుండా కలిసి నడవటము అసాధ్యము అని, ప్రసంగి గ్రంథములో ఒంటరిగా ఉండటము కంటే 2గా కూడి ఉండటము మేలు అనే విషయాలను మనము తెలుసుకున్నాం. అయితే దేవుని మందిరములోనికి ఆ స్తంభము దగ్గర ఈ సమ్మతి కలుగుతుంది. స్తంభము దగ్గర ప్రజలందరూ సమ్మతించినట్లుగా మనము రాజుల యొక్క చరిత్రలో తెలుసుకున్నాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో కూడా నీకు సమ్మతి కలుగుతా, సమాధానం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఈ సమ్మతి ఎలాగూ నీకు కలుగుతుందో ఈరోజు నువ్వు ధ్యానం చేసుకోవాలి. క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాం. పోయిన వారం 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగించే 3 విషయాలు, సమ్మతి కలిగించే 3 విషయాలు దేవుని సన్నిధిలో నీవు చాలా జాగ్రత్తగా గమనించు. ఆ 3 విషయాలు నీ జీవితంలో ఉంటే నీకు దేవునితో సమ్మతి కలుగుతుంది, నీకు సంఘముతో సమ్మతి కలిగి ఉంటుంది, నీకు దేవుని సేవకునితో సమ్మతి కలిగి ఉంటుంది, నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులతో సమ్మతి కలిగి ఉంటుంది, నీ భర్తతో నీవు సమ్మతి కలిగి ఉంటాడు, నీ భర్త నీతో సమ్మతి కలిగి ఉంటాడు, నీ పిల్లలు నీతో సమ్మతి కలిగి ఉంటారు. సమ్మతి ఆశీర్వాదకరమైన వాతావరణం, సమ్మతి దీవెనకరమైన వాతావరణం. సమ్మతి కానీ లేకపోతే, సమాధానము కానీ లేకపోతే కుటుంబంలో గలిబిలి, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కుటుంబంలో వచ్చి పడతాయి. ఇవి లేకుండా నీ జీవితం సంతోషదాయకంగా ఉండాలంటే సమ్మతి నీకు అవసరమైంది. ఈ సమ్మతి కలిగించే 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇది పోయిన వారం ప్రసంగం యొక్క కొనసాగింపు. మొదటి విషయం ఏంటి అని అంటే, మొదటి విషయం మనం చదువుకుందాం. 22వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి
ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆజ్ఞతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపరచుదము అని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఈ విషయాన్ని పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. యోషియా అనే బాలుడు రాజుగా మారిన తర్వాత దేవుని యొక్క మందిరము అపవిత్రమై, దేవుని యొక్క మందిరము పాడైపోయి, దేవుని యొక్క మందిరములో ప్రజలు దేవునితో సమ్మతి లేకుండా దేవునికి వ్యతిరేకముగా నడుస్తున్న విధి విధానములో తాను దేవుని యొక్క ధర్మశాస్త్రమును విన్న తర్వాత, చదివిన తర్వాత తనలో కలిగిన మార్పును ఆ స్తంభము దగ్గరకు వచ్చి ప్రజలందరితో ఈ మాటలు చెబుతున్నప్పుడు జనులందరూ ఆ నిబంధనలకు, ఆ వాగ్దానాలకు వారందరూ ఏం చేశారు? సమ్మతి పలికారు. అందరూ ఒక సమ్మతిలోనికి వచ్చారు. సమ్మతి కలగటానికి దేవుని యొక్క మందిరము దగ్గర ఉన్న ఈ స్తంభములో ఒక స్తంభము దగ్గర రాజు నిలబడి ఈ మాటలు చెప్పినప్పుడు సమ్మతించారు. ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యమునకు విలువ ఎక్కడ ఉంటుందంటే, దేవుని యొక్క బలిపీఠం మీద దైవజనుడు దేవుని యొక్క వాక్యమును మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడే దేవుని సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి విశ్వాసులు ఆ మాటలను ఎలాగా? దేవుని మాటగా పరిగణిస్తారు. అదే ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చి దేవుని యొక్క మాటలు, అమ్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తే దైవ వాక్కుగా కొన్ని సందర్భాలలో తీసుకోరు. కానీ ఇక్కడ దేవుని యొక్క బలిపీఠం మీద దేవుడే మాట్లాడుతున్నాడన్న ఒక గమనము విశ్వాసులలో ఖచ్చితంగా ఉంటుంది. స్తంభము దగ్గర రాజు నిలబడి ఈ నిబంధన చేయగా వారందరూ సమ్మతించారు. సమ్మతి కలిగించే స్తంభము అని మనము ఈ ప్రసంగానికి టైటిల్ పెట్టాం. దేవుని సన్నిధిలో సమ్మతి కలిగించే 3 విషయాలు. మొదటి విషయం ఏంటి అని అంటే, దేవునితో కలిసి నడవాలి. ఏంటంట? దేవునితో కలిసి నడవాలి. రాజు ఆ స్తంభము దగ్గర నిలబడి ప్రజలందరికీ ఏం చెబుతున్నాడంటే, దేవునితో కలిసి నడిస్తే నీ జీవితము మేలుకరంగా ఉంటుంది, నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుని శిక్షకు నువ్వు లోను కాకుండా ఉంటావు. దేవునితో కలిసి నడవాలి అని ఒక ప్రకటన, ఒక నిబంధన రాజు స్తంభము దగ్గర నిలుచొని చేయుచున్నాడు. ఈరోజు దేవుని సేవకునిగా నేను కూడా మన సంఘములో ఉన్న విశ్వాసులకి సమ్మతి కలుగునట్లుగా ఏమని నిబంధన చేయుచున్నామంటే, మనమందరము దేవునితో కలిసి నడవాలి. దేవునితో కలిసి నడిస్తేనే దైవిక సంబంధమైన సమ్మతి కలుగుతుంది. ఈ సమ్మతి దైవ సంబంధమైనది. ఈ సమ్మతి దేవుని యొక్క గుణ లక్షణాలలో ఒకటైనది. సమ్మతి దేవుని దగ్గర నుండి నీకు రావాలి. సమ్మతి దేవునితో నీవు కలిగి ఉండాలి. అంటే ఇద్దరూ కలిసి నడవాలి. ఇద్దరు సమ్మతించకుండా కలిసి నడవలేరు అనేది ఎంత వాస్తవమో బైబిల్ చెప్తుంది. దైవ విషయములో, దేవుని విషయాలలో, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాలలో నీవు దేవుని రాజ్యమునకు నడుస్తున్నావు. ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్యానికి నువ్వు నడుస్తున్నావు. ఆత్మీయ జీవితంలో పరలోకానికి నువ్వు నడుస్తున్నావు. ఆత్మీయ జీవితంలో మోక్షమునకు నువ్వు నడుస్తున్నావు. నీ ప్రయాణము, ఈ జీవితము ఒక యాత్ర, ఈ జీవితము ఒక ప్రయాణము. నీ గమ్యము మరణించిన తర్వాత దేవుని రాజ్యమునకు చేరటమే. నీ గమ్యము నరకమునకు చేరటము కాదు. ఏ మానవుడు నరకానికి వెళ్ళాలని అనుకోడు. ప్రతి ఒక్కరూ స్వర్గానికి, దేవుని రాజ్యానికి, పరలోకానికి వెళ్ళాలని అనుకుంటారు. అయితే ఆ పరలోకానికి వెళ్ళాలి అని అనుకున్న నీ ప్రయాణము ఏ విధముగా నడుస్తుంది? నీ ప్రయాణము మంచి మార్గములో వెళ్తున్నావా? ఒకవేళ అలా మంచి మార్గములో వెళ్ళాలి అని అంటే దేవునితో కలిసి నడవాలి. ఉదాహరణ చెప్తున్నానండి.
ఒక స్కూటీ తీసుకున్నావు, స్కూటీ మీద నువ్వు నడుపుతున్నావు స్కూటీ వాహనాన్ని. అది రోడ్డు మీద నువ్వు నడపకుండా ఎటు పడితే అటు నీ స్కూటీ వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. రోడ్డు మీద నడవకుండా రోడ్డు పక్కకు తీసుకెళ్ళకపోతే యాక్సిడెంట్ అవుతుంది. అంటే నీ స్కూటీ నీ ఆధీనంలో ఉండి ఆ రోడ్డు మీద తిన్నగా వెళుతూ ఉంటేనే ఏమవుతుంది? నీవు గమ్యానికి చేరగలుగుతావు. దేవుని మార్గంలో కూడా నువ్వు కుడి త్రట్టుకు కానీ ఎడమ తొట్టుకు కానీ త్రొట్టిల్లకూడదు, అటు ఇటు తొలగిపోకూడదు. తిన్నని మార్గం దేవుని మార్గం, రాజమార్గం దేవుని మార్గం. ఆ రాజమార్గములో, ఆ తిన్నని మార్గములో నీవు ఆ మార్గములోనే నడవాలి అని అంటే, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా ఆ మార్గములోనే నీ ప్రయాణము ఉండాలి అని అంటే నీకు దేవుని తోడు అవసరము. దేవుని తోడు నీకు లేకపోతే ఆ మార్గములో నడవలేవు, దేవుని మార్గములో నడవలేవు. కుడికి ఎడమకి తొట్టిల్లిపోతావు. సహజంగా వాస్తవానికి నీ శక్తితో నీ బలముతో నీవు నిలబడేది కాదు ఈ మార్గములో. నీ శక్తితో నీ బలముతో నడిచేది కాదు ఈ మార్గము, అంతే కదా. శక్తి చేతనైనను బలము చేతనైనను ఏమి నీ శక్తితో నీ బలముతో జరిగేది కాదు. నీ భక్తి జీవితమైనా, నీ ప్రార్థనా జీవితమైనా, ఈ సంఘ జీవితమైనా ఏదైనా నీ శక్తితో నీ బలముతో నడిచేది కాదు. రేపు నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత అయినా నువ్వు నిలబడగలిగేది దేవుని శక్తితో, నువ్వు నడవగలిగేది దేవుని శక్తితో. ఆయన నీకు తోడుగా ఉండి, ఆయన నీ జీవితంలో ఉండి నిన్ను ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు. సమ్మతి కలగాలంటే మొదటిగా ఒక పాపివైన నీవు, లోకములో ఉన్న నీవు దేవునితో సమ్మతించాలి. ప్రభువా, నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను, నీవు నిజ రక్షకుడు అని నమ్ముచున్నాను, నీవు గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడువు, నా కొరకు ప్రాణం పెట్టిన నిజ దేవుడువు, మంచి దేవుడు అని నేను నమ్ముచున్నాను. ఈ సమ్మతి ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకొస్తుందంటే దేవుని దగ్గరకు తీసుకొస్తుంది. సమ్మతి నీకు లేకపోతే దేవుని దగ్గరకు నువ్వు రాలేవు. సమ్మతి ఉంటేనే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, మంచి భక్తిపరుడు. ప్రతి శనివారం ప్రార్థన చేసుకోవటానికి వ్యక్తిగతంగా మందిరానికి వస్తాడు. ఆయన జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని అప్పులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమైందో తెలియదు కానీ కొంతకాలము ప్రయాణం చేశాడు భక్తిలో. ఇప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, దేవుడు అనేవాడు లేడు, దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు తీసివేయడు. ఎలా జరుగుతుంది అద్భుతం? ఇప్పుడు దేవుడు లేడని చెబుతున్నాడు, మందిరానికి రావట్లేదు. ఏమైంది అతని జీవితంలో అంటే సమ్మతి పోగొట్టుకున్నాడు, దేవునితో సమ్మతి పోగొట్టుకున్నాడు. సమ్మతి పోగొట్టుకున్న తర్వాత దేవుని మాటలు రుచించట్లా, దేవుని సన్నిధి విలువగా భావించట్లా, దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడని నమ్మట్లా, దేవుడు నా జీవితమును నా స్థితిగతులను మార్చగలడు అని నమ్మట్లా, దేవుని దగ్గరకు నేను వెళ్ళటం వేస్ట్ అన్న భావనలోనికి వెళ్ళిపోవటం నాకు ప్రధానమైన కారణము సమ్మతి లేకపోవటం. సమ్మతి ఉంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తివిగా ఉంటావు. సమ్మతి ఉంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర నువ్వు ఎలా నడుచుకోవాలో నువ్వు తెలుస్తావు. బైబిల్ గ్రంథములో చాలా చక్కగా యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చదువుతారా? 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుంది కదా. దేవుని యొద్దకు రండి, మందిరములోనికి రండి, సంఘములోనికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు, మీ ఇంటికి వస్తాడు, నీతో వస్తాడు, నీ ఉద్యోగం దగ్గరకు వస్తాడు,
నీ పని దగ్గరకు వస్తాడు. నీ బలహీనతలలో ఆయన నీ బలమును ఇవ్వచ్చి ఆయన నీ చేత పని జరిగించుటకు, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో ప్రతి విషయంలో ఆయన నీ వెన్నంటూ ఉండి నీ వెన్ను తట్టి నిన్ను బలపరిచి నడిపించుటకు ఆయన నీ యొద్దకు వచ్చును. ఆయన నీ ఇంటికి వచ్చును. దేవుడు మన ఇంటికి వస్తానంటే ఎవరైనా వద్దంటామా? దేవుడు మనతో ఉంటానంటే ఎవరైనా వద్దంటామా? లేదు, ఎవరు వద్దనరు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన గొప్పవాడు. ఆయన నా జీవితంలో ఉండటము నాకు ధన్యత అని భావిస్తాం. ఆయన నా కుటుంబంలో ఉండటము నాకు ధన్యత అని భావిస్తాం. దేవుడు నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి రావాలి అని అంటే నీవు ఆయన యొద్దకు రావాలి. నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయనతో నీకు సమ్మతి కలుగుతుంది. అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన వచ్చిన గమనమును నీవు గమనిస్తావు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఏమని, ప్రకటన గ్రంథంలో అనుకుంటా, ఇదిగో నేను గుమ్మము దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవడు నా స్వరము విని తలుపు తెరవునో వాడితో నేను, నాతో వాడు కలిసి భోజనము చేస్తాము. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేనైతే నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ ఇంటి తలుపులు తడుతున్నప్పుడు నీవు ఆయన స్వరమును వింటే తలుపు తెరుస్తావు, వినకపోతే తలుపు తెరవవు. సమ్మతించినప్పుడు ఆయన స్వరము నీకు ఇంపుగా కనపడుతుంది. ఆయన స్వరము నీకు శక్తి కలిగినదిగా కనపడుతుంది. ఆయన స్వరము ప్రీతికరముగా కనపడుతుంది. అప్పుడు నువ్వు తలుపు తెరుస్తావు. అదే సమ్మతించకపోతే ఆయన మాట నీకు కష్టముగా కనపడుతుంది. ఆయన మాట నీకు అయిష్టముగా అనిపిస్తుంది. ఆయన మాట నీకు ఇబ్బందికరముగా ఉంటుంది. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఇష్టం ఉన్నవాడు నట్టింట కూర్చున్నా ఇష్టమే, కష్టమైన వాడు ఇంటి గుమ్మము యొద్దకు వచ్చినా కష్టమే. ఉండము. ఇబ్బంది కలిగించేవాడు, లేకపోతే శత్రువుగా భావించేవాడు, సమ్మతి లేనివాడు, నీకు వ్యతిరేకి అయిన వాడు నీ ఇంటి గుమ్మమునకు రావటానికి కూడా నువ్వు ఇష్టపడవు. అదే ఇష్టమైన వాడు నట్టింట ఏ పని చేసినా నీకు ఇష్టమే. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. సమ్మతి లేకపోతే నీవు దేవుని యొద్దకు రాలేవు. అదే సమ్మతి లేకపోతే నువ్వు ఆయన స్వరమును వినవు, ఆయన నీ ఇంట చేర్చుకొనవు. సమ్మతి చాలా విలువైనది. దేవునితో సమ్మతి నీకు ఉన్నప్పుడు ఆయన నిన్ను దీవించగలడు. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. మీకా గ్రంథములో 6వ అధ్యాయం, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొద్దకు వస్తే నీకు సమ్మతి కలుగుతుంది అని బైబిల్లో మనం చదువుకున్నాం కదా. దేవుని యొద్దకు వస్తే దేవుని నీ యొద్దకు వస్తాడు, నీకు సమ్మతి కలుగుతుంది. అయితే దేవుని యొద్దకు వచ్చిన నీవు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని సంగమునకు వచ్చిన నీవు, దేవునితో ఈ దైవిక సంబంధమైన సమ్మతి ఎలా కలుగుతుందో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి మనము 6వ వచనం నుంచి కూడా చదువుకుందామా. 6వ వచనం నుంచి, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషమును కలిగించునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మానవుడు దేవుని యొద్దకు వస్తున్నప్పుడు దేవునిని దర్శించుకోవటానికి ఎలా దర్శించుకోవాలి నేను అని ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. దేవుణ్ణి దర్శించుకోవాలి. మనం అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం,
ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. దేవుని యొక్క దర్శనము మానవునికి కావాలి, అవునా కదా? దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒకరోజు జకరియా అనే ఒక యాజకుడు దేవుని సన్నిధిలో ధూపం వేస్తున్న సందర్భంలో దేవదూత అతనికి ప్రత్యక్షమై జకరియకు దర్శనం ఇచ్చింది. అప్పుడు అతని జీవితంలో ఏం కలిగింది? వృద్ధాప్యమందు కుమారుణ్ణి పొందుకున్నారు. దేవుడు నిన్ను దర్శించేడా, నీ జీవితంలో ఆశీర్వాదమే. దేవుడు నిన్ను దర్శించేడా, నీ జీవితంలో ఒక మార్పే. దేవుని దర్శనము మానవునికి కావాలి. అది దేవుని యొక్క మేలు పొందుకోవటానికి, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవటానికి దైవ దర్శనము అవసరము. అయితే మానవుడు అనుకుంటున్నాడు, ఏమి తీసుకొని వచ్చి నేను నిన్ను దర్శింతును, నా పాప పరిహారము పోవటానికి, ఇంకేమంటున్నాడు, నా అతిక్రమము పోవటానికి, నా పాపము పోవటానికి, నా అతిక్రమము పోవటానికి నేనేమి ఇవ్వాలి నీకు? నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చేదనా? దహన బలులను ఇచ్చేదనా? నేను నిన్ను ఎలా దర్శించుకోవాలి? నీ సన్నిధికి వచ్చి నేను ఎలా నిన్ను దర్శించుకోవాలి? నీకు ఎలా నమస్కారం చేయాలి? దహన బలులు, ఏడాది దూడలను నీకు బలిగా అర్పించి నేను నిన్ను దర్శించుకోనా, నేను నిన్ను నమస్కరించేదనా అని ఇవన్నీ చెబుతూ ఇవన్నీ దేవునితో అంటున్నప్పుడు దేవుడు ఒకడే మాట అన్నాడు, ఓ మనుష్యుడా, ఓ మానవుడా, నీకు ఏది ఉత్తమమో నేను నీకు తెలియజేసి ఉన్నాను. ఏది ఉత్తమమో? దహన బలులు ఇవ్వటం ఉత్తమం కాదు. నీ కానుకలు, నీ బలులు, నీ పాప పరిహారార్థమైన బలులు, దూడలు, ఏదైనా దేవుని సన్నిధికి నువ్వు ఇది తీసుకొద్దాం అది తీసుకొద్దాం అని అనుకుంటున్నా ఏదైనా దేవుని సన్నిధిలో దేవునితో సమాధానము కలిగించదు. ఓ రోజు దైవజనుడు నెత్తి మీద చేతులు ఎత్తగానే పరిశుద్ధాత్మ చేత నింపబడి అందరూ భాషలతో మాట్లాడుతున్నారు. అందరూ పరిశుద్ధాత్మ శక్తిని వారి దేహములో వారు పొందుకుంటున్నారు. ఒక గారడివాడు దాన్ని చూసి అయ్యో, ఇదేదో మామూలు అద్భుతాలు లేవు, నేనైతే ఇప్పటి వరకు రకరకాలైన అద్భుతాలు చేశాను, రకరకాలైన గారడి విద్యలు చేశాను, ఇదేదో వింతగా ఉంది, ఇదేదో కొత్తగా ఉంది, ఈ విద్యను కూడా నేను నేర్చుకుంటే బాగుంటుంది, ఇంకా నా వెనకమాల జనాలు మందలుగా పడతారు, ఇప్పటికే ఎక్కువగా ఉన్నారు, ఇంకా ఎక్కువగా నా వెంట పడాలంటే ఈ అద్భుతం కూడా నేను చేయాలని ఇంత డబ్బు మూట తీసుకొచ్చి సేవకుని దగ్గరికి, అయ్యా ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఈ డబ్బు తీసుకొని నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు కూడా పరిశుద్ధాత్మను పొందినట్లు నాకు వరాన్ని ఇవ్వయ్యా అని డబ్బుని సేవకుని ముందు పెట్టాడు. సేవకుడు అన్నాడు, ఓ దుర్మార్గుడా, ఓ దుష్టుడా, పాపాత్ముడా, దేవుని వరములను డబ్బుతో కొనుక్కుంటావా? దేవుని వరములను డబ్బుతో సంపాదించుకోవాలా? దేవుని సమ్మతిని కూడా డబ్బుతో సంపాదించుకోలేము. దేవుని యొక్క సమ్మతి కూడా నీ బలులు, నీ అర్పణల ద్వారా సమ్మతి కలగదు. దేని వలన సమ్మతి కలుగుతుంది అని అంటే ఇక్కడ మనం చదువుకున్న ఈ 8వ వచనము చెప్తుంది, ఓ మానవుడా, ఏది ఉత్తమమో నేను నీకు తెలియజేసి ఉన్నాను. ఏంటి ఉత్తమమైనది? న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని సన్నిధిలో దేవునితో సమాధానము, సమ్మతి కలగాలని కోరుకుంటే దేవుడు నీకు ఒక ఉత్తమమైన పని చెబుతున్నాడు. నీకు సమ్మతి కలిగించే పని నువ్వు చేయాలి. దేవుని మందిరంలోనికి వచ్చి నేను ఆరాధన చేశాను, నేను పాటలు పాడాను, నాకు సమ్మతి కలుగుతుందంటే కుదరదు. నేను కానుకలు ఇచ్చాను, ఉపవాసాలుండి ప్రార్థనలు చేశాను అని అంటే కుదరదు. పరిసయ్యుడు కూడా మందిరంలో అదే కదా చేసింది. దేవునితో సమ్మతి నీకు కలగాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఇక్కడ న్యాయముగాను నడుచుకోవటము, కనికరముగా నీవు ఉండటము అంత మాత్రమే కాదు, దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది కదా, దేవుని మందిరంలోనికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మన ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడండి. దేవుని సన్నిధిలో మనం ఎలా కూర్చుంటున్నామో దేవుడు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు
ఎలా దేవుని వాక్యం వింటున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా అనాలోచనగా ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంతో ఉన్నావా, నమ్మకంతో లేవా అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుడు నా ప్రవర్తనను ఆయన గమనిస్తున్నాడు. ఒక మాట చెప్తాను వినండి. మన హృదయములో ఉన్న అంతరంగపు ఆలోచనలు కూడా దేవునికి తెలుసు. నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావో, నీ హృదయంలో నువ్వేం భావిస్తున్నావో, దేవుని గురించైనా సంఘము గురించైనా ఏమనుకున్నా దేవునికి స్పష్టంగా తెలుసు. ఏది మరుగైనది దేవునికి లేదు. అవునా కాదా? అలాంటప్పుడు దేవుని మందిరములో నా ప్రవర్తన ఎలా ఉండాలి? బైబిల్లో ఇదిగో ఈ వచనములో చెప్పినట్లుగా ఉండాలి. ఎలా ఉండాలంటే వినయముగా దేవుని ఎదుట నువ్వు నడుచుకోవాలి. సమ్మతి కలగాలంటే దీన మనస్సుతో నువ్వు ఉండాలి, వినయముగా నీవు ఉండాలి. దేవుని సన్నిధిలో వినయముగా దీన మనస్సుతో నీవు నడుచుకోకపోతే దేవునితో సమ్మతి కలగదు. నేను నాగాల్యాండ్లో ఒక బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తున్నానండి. బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తున్నప్పుడు ఒక విద్యార్థి తెలివి కలిగిన వాడే, అహంకారి. నేను పాఠం బోర్డు మీద చెప్తూ ఉన్నప్పుడు అతడు సరిగా వినట్లా. నేను పిలిచి, ఏ బాబు చక్కగా పాఠం వినయ్యా అని చెప్పాను. అతని బాహవాలు ఎలా ఉన్నాయంటే, ఏందిరా నువ్వు చెప్పేది నేను వినేది, నువ్వు చెప్పేది నాకు తెలుసులేరా అన్నట్టుగా అలాగా ఆ భావాలు వ్యక్తపరిచి సరిగా వినకుండా మళ్ళా నేల చూపులు చూస్తూ మళ్ళా ఏదో విధేయుడిగా లేకుండా ఉన్నప్పుడు నాకు కోపం వచ్చి ఏం చేశానంటే డస్టర్ తీసుకొని ఈసిరేసాను. ఏం చేశాను? డస్టర్ తీసుకొని ఈసిరేసాను. కోపం ఎందుకు వచ్చింది నాకు? ఒక టీచర్గా నేను నిలబడి విద్యార్థులు బైబిల్ కాలేజీలో వాక్యమును పఠించాలి, వాక్యమును చదువుకోవాలని వచ్చిన నీవు, నేను పాఠం బోర్డు మీద చెబుతున్నప్పుడు నువ్వు సరిగా వినకుండా లెక్క లేకుండా కూర్చొని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే ఏమొస్తుంది? టీచర్కి కోపం వస్తుంది. స్కూల్లో టీచర్ కూడా అంతే కదా. నా ఫ్రెండే ఉన్నాడు. ఒకరోజు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒరా అబ్బాయి స్కూల్కి వెళ్ళనంటున్నాడు, ఏమైందిరా? టీచరు రోజు నిలబెట్టి కొడుతుంది, టీచరు రోజుకు ఒక కారణం చేత ఇబ్బంది పెడుతుంది, నేను స్కూల్కి వెళ్ళనంటున్నాడు అని చెబుతున్నాడు. ఎందుకు వెళ్ళడరా, ఎందుకు టీచర్ ఇబ్బంది పెడుతుంది అని అంటే, వీడు కిటికీలో నుంచి చూస్తున్నాడంట. టీచరు క్లాస్ రూమ్లో ఉండి పాఠం చెబుతుంటే కిటికీలో నుంచి చూస్తున్నాడంట. అప్పుడు టీచర్ అడిగిందంట, బాబు కిటికీలో నుంచి చూడకు, ఇదిగో పాఠం జాగ్రత్తగా విను, ఆ స్థలంలో నువ్వు కూర్చుంటే కిటికీ వైపు చూస్తున్నావు, ఇదిగో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ పక్క నుంచి కూర్చోయ్యా అని అంటే, నేను కూర్చొని నేను ఏడ కూర్చుంటాను. ఆమె 3 ఆప్షన్లు ఇచ్చిందంట. నువ్వు కూర్చుంటే ఆడ కూర్చో, లేకపోతే బయటికి వెళ్ళి నిలబడు అని ఇంకోటి ఏదో చెప్పిందంట. వాడు ఏం తీసుకున్నాడు తెలుసా? నేను బయటికి వెళ్ళి నిలబడతానని ఆడంతడు బయటికి వెళ్ళి నిలబడ్డాడు. టీచర్కి సంతోషం కలుగుతుందా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో కూడా మన ప్రవర్తన వినయముగాను, మన ప్రవర్తన దేవుని ఎదుట దీన మనస్సుగా లేకపోతే దేవుడు కోపపడడా? దేవుడు నొచ్చుకోడా? దేవుడు బాధపడడా? అయ్యో ఈరోజు నేను ఇదిగో నా బిడ్డను దీవించాలని పరలోకాన్ని విడిచిపెట్టి నేను ఇదిగో ఈ పార్లమెంటులో ఈ శాంతినగరంలో నేను ఇక్కడికి వచ్చి ఉంటే ఈ నా బిడ్డ నా మాటలు శ్రద్ధగా వినడం లేదు, ఈ నా బిడ్డ నేను మాట్లాడుతుంటే నన్ను లెక్క చేయటం లేదు, నా మాట వినటం లేదు, నేను చెప్పేది ఆలోచించటం లేదు అని దేవుడు నొచ్చుకుంటే మన జీవితం ఎలా బాగుపడుతుంది? మన జీవితం ఎలా మార్పు చెందుతుంది? వినయముగాను దీన మనస్సుతో నీవు దేవుని ఎదుట నడుచుకోవటమే కదా నేను కోరుకుంటున్నాను. దేవుని కోరిక నీవు దేవుని ఎదుట జాగ్రత్తగా నడుచుకోవటం కోరుకుంటున్నాను. నువ్వు వినయముతో దీన మనస్సుతో నువ్వు దేవుని ఎదుట ఉన్నావంటే దేవుణ్ణి గొప్పవాడిగా భావిస్తున్నట్టు. అవునా కదా?
దేవుణ్ణి గొప్పవాడిగా భావిస్తున్నట్లు, దేవుణ్ణి సర్వశక్తిమంతుడిగా భావిస్తున్నట్టు నీ భావన ఆయన గొప్పవాడైనప్పుడు అప్పుడు మాత్రమే నీకు ఆయన మీద విశ్వాసం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆయన నీలో ఏదైనా అద్భుతాలు చేయగలడు. అదే నువ్వు దీన మనస్సు లేకుండా అహంకారముతో ఉంటే నువ్వు దేవుణ్ణి తక్కువ చేసినట్లు, నువ్వు దేవుణ్ణి లెక్క చేయనట్లు, దేవుడు అసమర్థుడు, దేవుడు ఏం చేయలేడు అని దేవుని శక్తిని చిన్నదిగా చేసినట్టు, అప్పుడు నీవు ఏ అద్భుతమును దేవుని దగ్గర పొందుకోలేవు. అదే కదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా సొంత ఊరిలో అద్భుతాలు చేయలేకపోయాడంట. ఎందుకు చేయలేకపోయాడు అద్భుతాలు? సొంత ఊరిలో వాళ్ళందరూ అనుకున్నారంట, ఇతడు మనలాంటి వాడే కదా, వడ్లవాణి కుమారుడే కదా, మరియ కుమారుడే కదా, మనతో పాటు పెరిగినోడే కదా, ఇతనిలో ఏముంది ప్రత్యేకత అని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేశారు? చిన్న చూపుతో చూశారు. కాబట్టి ఆయన అక్కడ అద్భుతాలు చేయలేదు. ఎందుకంటే వారి హృదయాలలో విశ్వాసము లేదు. వారి హృదయాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఒక ఉన్నతమైన స్థానము లేదు. ఆయనను గొప్పవాడిగా భావించట్లేదు, ఆయనను శక్తివంతుడిగా భావించట్లేదు, ఆయనను స్వస్థపరచువాడిగా భావించట్లేదు, ఆయన నీ జీవితంలో మార్చేవాడిగా నువ్వు భావించట్లేదు. కాబట్టి అప్పుడు ఆయన నీ జీవితంలో ఎలా ఉంటాడు? ఏమీ చేయలేని వ్యక్తిగానే ఉంటాడు. దీన మనస్సుతో నువ్వు దేవుని ఎదుట ఉండటం అంటే ఆయనను గొప్ప చేసే వ్యక్తివిగా ఉండటమే. అందుకనే బైబిల్లో కూడా ఆయన హస్తము కింద మనం ఎలా ఉండాలి? దీనులమై అణిగి మణిగి ఉండాలి. ఆయన బలవంతుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. అలా నీవు నడుచుకున్నప్పుడు మాత్రమే ఆయనతో నీకు సమ్మతి కలుగుతుంది. హల్లెలూయా. అలా నీవు నడుచుకోకపోతే నీకు ఆయనకి సమ్మతి ఏర్పడదు. బైబిల్లో ఒక మాట చాలా స్పష్టంగా ఉంది శాస్త్రుల పరిచయుల గురించి. వాళ్ళు సున్నము కొట్టిన సమాధులతో సమానం అని యేసుప్రభు వారు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వారు పెదవులతో స్తుతిస్తారంట, కానీ వారి హృదయాలు దేవునికి ఎలా ఉన్నాయంట? దూరముగా ఉన్నాయంట. దేవుని దగ్గరకు వస్తున్నారు పరిచయులు, దేవుని మందిరాలకు వస్తున్నారు పరిచయులు, దేవుని మందిరంలో సేవకులుగా పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, దేవుని సేవకులుగా నిలబడుతున్నారు, ప్రధాన యాజకులుగా, ముఖ్య యాజకులుగా, యాజకులుగా వాళ్ళు నిలబడి శాస్త్రులుగా నిలబడుతున్నారు, దేవుని వాక్యాన్ని తర్జుమా చేస్తున్నారు. ఇంత చేస్తున్న వారు దేవునికి వారి హృదయాలు అప్పగించలేదంట. దేవునికి వారికి మధ్య దూరము ఉన్నదంట. కానీ వారు బయటికి ఏం చెప్పుకుంటున్నారు? దేవునితో మాకు సన్నిహిత సంబంధం ఉందని చెప్పుకుంటున్నారు. దేవుడికి సమ్మతి లేకపోతే నీకు దేవునికి మధ్య ఏముండదు? సంబంధము ఉండదు. దేవునికి నీ హృదయాల దూరముగా ఉంటే, దేవుని సన్నిధికి నీ హృదయాల దూరముగా ఉంటే నీ జీవితంలో సమ్మతి ఎలా ఏర్పడుతుంది? నీ జీవితంలో సమ్మతి నువ్వెలా పొందుకోగలుగుతావు? ఒకసారి ఆలోచన చేయి. బైబిల్లో ఆది కాండములో మనందరికీ బాగా తెలుసు, హానోకు అనే ఒక వ్యక్తి దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. ఒక మనుష్యుడు దేవునితో నడిచాడు, 300 సంవత్సరాలు నడిచాడు. అలా దేవునితో నడిచిన ఈ మనుష్యుడు మరణమును చూడకుండా దేవుని యొద్దకు చేరాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కోరుకుంటుంది కూడా ఆయనతో నడవమని. ఆయనతో నడవాలి అని అంటే నీ పాపములను, నీ అవిధేయతలను విడిచిపెట్టాలి. దేవుని దగ్గర నీ హృదయాన్ని ఆయనకు అప్పగించాలి. నీ దగ్గర వెండి బంగారాలు ఆయన అడగట్లేదు, కానీ ఆయన నీ దగ్గర నుండి కోరుకుంటుంది నీ హృదయం. నీ హృదయాన్ని ఆయన ఆశపడుతున్నాడు, నీ హృదయం కావాలని కోరుకుంటున్నాడు. అట్టి హృదయాన్ని నువ్వు ఇవ్వగలుగుతావా? హానోకు నడిచినట్లుగా నీవు నడవగలుగుతావా? ఒకసారి 2వ రాజుల గ్రంథములో ఈ యోషియా జీవితములో ఆయన అనుభవాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోషియా గ్రంథము 22వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం.
నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివించెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు అతని బట్టలు చింపుకొనెను. చాలండి. ఇక్కడ యోషియా రాజు యొక్క అనుభవం ఏంటి? యోషియా రాజు అంతకు ముందు ధర్మశాస్త్రాన్ని చదివినవాడు కాడు. కానీ గత వారములో, మొదటి వారములో మనం చెప్పుకున్న విషయం ఏంటి? ఆ స్తంభము దగ్గర రాజుగా అభిషేకించిన తర్వాత, కిరీటం పెట్టిన తర్వాత అతని చేతికి ఏమిస్తారు? ధర్మశాస్త్రాన్ని ఇస్తారు. అవునా కదా? మొదటగా రాజుని ఆ స్తంభము దగ్గర నిలబెట్టి కిరీటమును మొదటగా పెట్టి అతని చేతికి ధర్మశాస్త్రమును ఇచ్చి నూనె అతని తల మీద పోసి అతనిని రాజుగా అభిషేకిస్తారు. అదే విధముగా యోషియాను కూడా రాజుగా అభిషేకిస్తారు. యోషియా రాజు అయినప్పుడు ఆ స్తంభము దగ్గర నిలబెట్టి కిరీటమును పెట్టి అతని చేతికి ధర్మశాస్త్రమును ఇచ్చి అతని మీద నూనె పోసి అతని రాజుగా అభిషేకిస్తారు. కానీ ఈ రాజు ఆ ధర్మశాస్త్రమును అంతకుముందు చదివినవాడు కాడు. ఆ రాజుకి అభిషేకించినప్పుడు బహుశా అతనికి ధర్మశాస్త్రం ఇచ్చారా అనేది బైబిల్ గ్రంథములో స్పష్టముగా లేదు. కారణము, ఆ ధర్మశాస్త్రము శిథిలమైపోయింది. శిథిలావస్థలో పురాణస్తుల శాఖలో కలిసిపోయింది అంటాం కదా. ఏదన్నా మనకు వస్తువు దొరకకపోతే అది పాత వస్తువులో కలిసిపోయింది. ఇంకా అది పారేయటానికి పనికి వస్తాయి కదా, పారేయటానికి పనికి వచ్చేవన్నీ ఒక మూలన వేస్తాం, పారేయటానికి పనికి వచ్చినవి ఎల్లా ఒక మూలను పెడతాం. ఆ మూలను పెట్టిన అవన్నీ విలువైనవి కావు, అవన్నీ పారేసేవి, అవన్నీ పనికి రానివి. ధర్మశాస్త్రం ఎక్కడైపోయింది? ఆ శిథిలావస్థలోనికి వెళ్ళిపోయింది. రాజు ఎప్పుడు చదివినవాడు కాదు, రాజుకి ఆ ధర్మశాస్త్రం లేదు. ఒకవేళ ఆ రాజు ఆ ధర్మశాస్త్రం చదివి ఉన్నవాడైతే ఆ రాజుకి స్పష్టంగా తెలిసి ఉండేది, దేవుని మందిరములో ప్రతిమను ఉంచటము తప్పు, దేవుని మందిరములో ఆ ప్రతిమకు బలిపీఠము కట్టడము తప్పు, దేవుని మందిరములో ఆ ప్రతిమకు పూజలు చేయటము తప్పు అని రాజుకి చాలా స్పష్టంగా తెలిసి ఉండేది. యెహోవాను తప్ప, దేవునిని తప్ప మరి ఏ వ్యక్తిని పూజించకూడదు అని తన ప్రజలను దిద్దేవాడు, తన ప్రజలను నడిపించేవాడు, తన ప్రజల ప్రవర్తనను సరిదిద్దేవాడు, తన ప్రజలను దేవుని మందిరము దగ్గరకు తీసుకొని వచ్చి దేవునిని నిజముగా ఏ విధముగా ఆరాధన చేయాలో ఆ ప్రజలను నడిపించేవాడు. రాజుకే సరైన విధి విధానము లేకపోతే ప్రజలను ఎలా నడిపిస్తాడు? రాజుకే పరిశుద్ధత లేకపోతే ప్రజలకు ఎలా ఇస్తాడు? రాజుకే దైవ జ్ఞానం లేకపోతే ప్రజలను ఎలా నడిపిస్తాడు? రాజు పరిస్థితి ఎలా ఉన్నది అంటే ధర్మశాస్త్రము లేని రాజుగా ఉన్నాడు, ధర్మశాస్త్రము చదవని రాజుగా ఉన్నాడు. కాబట్టి తన పితరులు చేసిన క్రమములోనే, తన పితరుల యొక్క పారంపర్య ఆచారములోనే ఇతడు నడుచుచు దేవుని మందిరమును అపవిత్రపరిచిన వారిలో ఇతను కూడా ఉన్నాడు. యోషియా రాజు కూడా ఉన్నాడు. దేవునికి కోపము తెచ్చిన వాడిలో యోషియా రాజు కూడా ఉన్నాడు. మనమే చెప్పుకున్నాం కదా, దేవుని ఎదుట మానవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు? దీన మనస్సుతో ఉండాలని కోరుకున్నాడు, వినయముతో ఉండాలని కోరుకున్నాడు. ఆయన మాట వినే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చెప్పిన వాక్యము ప్రకారము నువ్వు నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చెప్పిన సేవా విధానములో నీ సేవ ఉండాలని కోరుకుంటున్నాడు. అలా కోరుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు ప్రతిమలు తీసుకొచ్చి మందిరములో నిలిపి దేవునికి బదులుగా ప్రతిమలకు ఆరాధన చేసి దేవుని సేవను పాడు చేస్తే దేవునికి కోపం రాదా? దేవునికి కోపం రాదా? కింద వచనాలు చదువమ్మా. కింద వచనాలు ఏముంది? తర్వాత రాజు యాజకుడైన హిజ్కియాను షాఫాను కుమారుడైన ఆ 13వ వచనం చదువమ్మా. మీరు పోయి వీరందరినీ పిలిచి, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయములో, జనుల విషయములో, యూదా వారందరి విషయములో యెహోవా యొద్ద విచారణ చేయుడి. తన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్నదంతయు
చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారై ఉన్నారు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఆగ్రహము, దేవుని యొక్క తీర్పు ప్రజల మీదకి ఆల్రెడీ వచ్చిందంట. అక్కడేముంది? మండుచున్నది. ఆ దేవుని యొక్క కోపము మండుచున్నప్పుడు ఐగుప్తులో ఏం జరిగిందో మనం చూడలేదా? వాళ్ళు తాగే నీరు రక్తంగా మారిపోయింది. దేవుని యొక్క కోపం అధికమైనప్పుడు వారు వండుకునే పాత్రల్లోనికి కప్పలు వచ్చినాయి. దేవుని కోపం అధికమై ఉన్నప్పుడు వారి పండుచున్న పంటలలో మిడతలు వచ్చి పంటనంతా తినేసినవి. దేవుని కోపం అధికమైనప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో మొదటి సంతానమంతా ఏమైపోయింది? ఆ దేశ నివాసులు, పశువులలో, మనుషులలో ప్రథమ సంతతంతా చనిపోయింది. దేవుని కోపము ఇశ్రాయేలీయుల మీద, యూదా వారి మీద అధికముగా మండుచున్నదంట. దానికి కారణమేంది? దేవుని సేవ అపవిత్రమైపోయింది. దేవునికి విధేయులుగా నడవకుండా దేవునికి అవిధేయులై నడిచారు. అక్కడ క్లియర్గా చెప్పబడింది కదా, ఏమని? ఈ గ్రంథములో వ్రాయబడి ఉన్న ఈ మాటలను వినక, ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ మాటలను గైకొనక పితరులు అందరూ ఉన్నారు. కాబట్టి నా విషయంలో, రాజ్యము విషయంలో, ప్రజలందరి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో విచారణ చేయండి అని చెబుతున్నాడు రాజు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఈ గ్రంథము ఎవరు తీసుకొచ్చాడు? షాఫాను తీసుకొచ్చి రాజు దగ్గరికి, షాఫాను ఈ గ్రంథమును చదువుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథములో వ్రాయబడిన మాటలు వినగానే యోషియా రాజు ఏం చేశాడు? బట్టలను చింపుకున్నాడు. ఎప్పుడు చింపుకుంటాం బట్టలను? మనం ఎప్పుడైతే దుర్మార్గమైన పనులు చేసామని అర్థం చేసుకున్నామో, మనం ఎంత ఘోర పాపం చేసామని అర్థం చేసుకున్నామో, పశ్చాత్తాపముతో బట్టలు చింపుకుంటాం. యోషియా రాజు పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడైతే గ్రంథమును విన్నాడో, ఆ గ్రంథములో రాయబడిన దేవుని మాటలను విన్నాడో, ఆ గ్రంథములో రాయబడిన దేవుని సేవ విధి విధానాలను విన్నాడో, అప్పుడు అతడు బట్టలు చింపుకొని, అయ్యో మేము తప్పు చేసాము, అయ్యో మేము దేవునితో సమ్మతించలే, అయ్యో మేము దేవునికి విరోధముగా పాపము చేసాము అని ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. సమ్మతి ఎలా కలుగుతుందంటే దేవుని యొద్దకు వచ్చిన వాడు పశ్చాత్తాపడతాడు. దేవుని యొద్దకు వచ్చిన వాడి అవిధేయతలు వాడికి తెలుస్తాయి, వాడు చేసిన అపరాధాలు వాడికి తెలుస్తాయి. ఆ అపరాధాలు పోవాలంటే వాడు ఏం చేయాలో వాడికి తెలుస్తుంది. అంతే కదా? అద్దం దగ్గరకు మనం వెళ్తామండి. అద్దం దగ్గరకు వెళ్ళి ఏం చేస్తాం? అద్దం దగ్గర అద్దములో మన ముఖము చూసుకుంటాం. అద్దములో మన ముఖం చూసుకున్నప్పుడు మన ముఖంలో ఎక్కడ మురికుందో, ఎక్కడ మలినం ఉందో మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడికి గుడ్డ తీసుకొని వెళ్ళి శుభ్రంగా తుడుచుకుంటాం, లేదా ఒక నీళ్ళతో ముఖం అంతా కడుక్కొని శుభ్రము చేసుకుంటాం. అవునా కదా? అసలు అద్దం ముందుకే వెళ్ళకపోతే నీ ముఖం మీద ఎంత మలినం ఉందో, ఎంత మట్టి ఉందో, ఎంత మడ్డు ఉందో నీకు తెలుస్తుందా? నువ్వేమనుకుంటావు? నా ముఖం బాగానే ఉంది అని అనుకుంటావు. దేవుని యొద్దకు రావాలి మనం, దేవుని సన్నిధికి రావాలి మనం, దేవునితో కలిసి నడవాలి మనం. అలా నడవాలి అంటే దేవుని యొద్దకు మొదటగా నువ్వు రావాలి. వచ్చిన నీవు ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. ఆయన మాటలు వింటేనే నీలో మార్పు జరుగుతుంది. ఆయన మాటలు వింటేనే మనలో ఏ అవిధేయత ఉందో మనకు తెలుస్తుంది. ఆయన మాటలు వింటేనే మనం ఇంక ఏ విధముగా ప్రార్థించాలో, ఏ విధముగా భక్తి చేయాలో, దేవుని సన్నిధికి ఎలా రావాలో, విశ్వాసంలో ఎలా ఎదగాలో, సంఘములో నీకంటూ ఒక స్థానము నువ్వు ఎలా ఏర్పరచుకోవాలో వాక్యము విన్నప్పుడే కదా నీకు తెలుస్తుంది. యోషియా రాజుకు పశ్చాత్తాపం ఎప్పుడు కలిగింది? ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యమును చదువుతున్నప్పుడు విన్నప్పుడు అతనికి ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన నమ్మకము కలుగును, వినుట వలన నీ అవిధేయతలు కూడా నువ్వు ఒప్పుకోగలుగుతావు. అప్పుడు నీవు ఏం చేస్తావు? దేవునితో సమ్మతి పడతావు. నీలో ఏ పాపం ఉంది, నాలో ఏ పాపం ఉంది అని మనం మంచిగానే ఉన్నాము అని అనుకుంటే మనము దేవుని సన్నిధిలో సమాధాన పడలేము. అంతే కదమ్మా? ఇద్దరికి గొడవ వచ్చింది. ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు ఇద్దరిలో తప్పు ఉంటుంది. అవునా కదా?
ఎంతో కొంత ఇద్దరిలో తప్పు ఉంటుంది. ఇద్దరిలో తప్పు ఉన్నప్పుడు నా దాంట్లో ఎక్కువ తప్పు లేదు, నీ దాంట్లో ఎక్కువ తప్పు ఉంది, నువ్వే క్షమాపణలు చెప్పాలి, నేను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇద్దరు కొట్టుకున్నారనుకో, ఏమవుతుంది? అసమ్మతే కదా, అసమాధానమే కదా, అవునా కదా? వాళ్ళిద్దరి మధ్య సమ్మతి ఎప్పుడు ఏర్పడుతుంది? ఎక్కువ తప్పున్నా తక్కువ తప్పున్నా ఇద్దరు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటే అయిపోతుంది, అవునా కదా? మరి దేవుని దగ్గర కూడా దేవుడు నీ ఎదుట నీ జీవితంలో ఆయన ఏ తప్పు చేయలేదు కదా. ఆయన ఏమైనా తప్పు చేశాడా? చక్కని ముగ్గిచ్చాడు, చక్కని మొహం ఇచ్చాడు, చక్కని జీవితం ఇచ్చాడు, చక్కని భర్తనిచ్చాడు, చక్కని పిల్లల్ని ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడు దేవుడు నీకు? ఆయన ఏం కీడు చేయలేదే, ఆయనేమి నీకు హాని చేయలేదే, ఆయనేమి నీకు చెడు చేయలేదే. ఆయన దగ్గర నీవు నీ అవిధేయతలు, నీ అపరాధాలు క్షమాపణ అడగకోకుండా నువ్వు ఎలా ఉండగలుగుతావు ఆయన దగ్గరకు వచ్చి? అవును నాయన, నేను సరిగా ప్రార్థన చేయట్లేదు, అవును నాయన నేను బైబిలే చదవట్లేదు, అవును నాయన నేను సంఘానికి సరిగా రావట్లేదయ్యా, నాలో విశ్వాసమే సరిగా ఉండట్లేదయ్యా అనే విషయాలు దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటావు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మాటలు శ్రద్ధగా విన్నప్పుడు, ఆ ఒప్పుకోలు నీ జీవితంలో పశ్చాత్తాపమును, నీ జీవితంలో ఒక మార్పును తీసుకొని వస్తుంది. అప్పుడు నీకు దేవునితో సమ్మతి ఏర్పడుతుంది. ఆ సమ్మతి దేవునితో కలిసి నడిచే విధంగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోషియా రాజు కూడా అక్కడ దేవునితో సమ్మతి పడ్డాడు కదా. ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. ఒకసారి కిందకు వద్దాం. ఇదే అధ్యాయంలో 22 అధ్యాయంలో 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదవండి. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యోధారాజునకు ఈ మాట తెలియజేయుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఈ స్థలమును పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదములో గురుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి, మాట అండర్లైన్ చేయండి, యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు కార్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానం రాజు యొద్దకు తెచ్చిరి. వీరందరూ వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. అయ్యా, ఇదిగో మేము చేసింది తప్పయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, ఇదిగో ఈ దినం నుండి నీ వాక్యానుసారంగా మేము నడుస్తాము, నీ ధర్మశాస్త్ర ప్రకారము మేము నడుస్తాము, నీతో కలిసి మేము నడుస్తాము, నీ ఎదుట మేము దీనులమై నడుస్తాము, వినయముతో నడుస్తాము. రాజు కూడా ఇదే భావనతో ఉన్నాడయ్యా, ఈ మాటలు మాకు నీకు చెప్పమన్నాడయ్యా, మేము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామని అందరూ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో రాజు యొద్దకు వర్తమానమును తీసుకెళ్ళండి, దేవుడు సెలవిచ్చుచున్న మాటను రాజుకు తెలియజేయండి. ఏంటి అని అంటే, ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో దీన మనస్సు ధరించుకొని, ఏంటంట, దీన మనస్సు ధరించుకొని నీ బట్టలను చింపుకొని నీ అవిధేయతలను నీ పాపాలను ఒప్పుకున్నావు కాబట్టి ఇంకేమంటున్నాడు? నా సన్నిధిని కన్నీళ్లు కార్చి ఉన్నావు గనుక నేను నీ మనవిని అంగీకరించి ఉన్నాను. దీన మనస్సు కలిగి ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకోవాలి, దేవుని ఎదుట వినయముతో ప్రవర్తించాలి, దీన మనస్సు కలిగి నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు నీకు కనికరము కలుగుతుంది, దేవుడు నిన్ను కనికరిస్తాడు. నువ్వు అవిధేయత చేసినా, పాపము చేసినా, నీవు కన్నీరు కార్చుచు దీన మనస్కుడవై నువ్వు ప్రార్థించుచున్నావు కనుక ఆయన నీ తప్పులను మన్నించి ఆయన నిన్ను క్షమించి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నెమ్మదితో నువ్వు బ్రతుకుతావు, నెమ్మదితో నీవు నీ పితరుల యొద్దకు వెళ్తావు.
నువ్వు బ్రతికి ఉన్న దినములలో నేను పంపించే కీడు నీ కన్నులతో నీవు చూడవు. చూడండి, దీన మనస్సుతో దేవుని ఎదుట ప్రవర్తిస్తే, దీన మనస్సుతో దేవుని ఎదుట నడుచుకుంటే నీకు సమ్మతి కలగటం మాత్రమే కాదు, ఆయన కనికరముతో నీ తప్పులను ఆయన క్షమించి నిన్ను ఆయన నెమ్మదితో దీవిస్తాడు, సమాధానముతో దీవిస్తాడు. ఏది తక్కువ కాకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. నీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటాడు. వినయముతో నీవు చేసే ప్రార్థన, అదే కదా మందిరము బయట ఉన్న ఆ సుంకర చేసిన ప్రార్థన. దీన మనస్కుడై వినయముతో, అయ్యా నేను పాపాత్ముడనయ్యా, పరలోకము నీ వైపు చూసి ప్రార్థించుటకు నాకు అర్హత లేదయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? అతనిని క్షమించి నీతిమంతుడిగా మార్చాడు. ఈరోజు సమ్మతి కలిగించే ప్రాముఖ్యమైన మొదటి విషయం ఏంటయ్యా అనంటే, దేవునితో కలిసి నడవాలి. దేవునితో కలిసి నడవాలి. అలా నడవాలి అంటే దేవుని యొద్దకు రా. దేవుని యొద్దకు వచ్చిన నీవు ఆయన మాటలు విని ఆయన సన్నిధిలో మార్పు చెందు. దేవుని యొద్దకు వచ్చిన నీవు ఆయన సన్నిధిలో ఆయన గొప్పవాడు, ఆయన దైవ దేవుడు అని భావించి దీన మనస్కుడవై ఆయన ఎదుట వినయముగా నడుచుకో. ఆయన మాటలు శ్రద్ధగా విను, ఆయన వాక్యమును హృదయంలో చేర్చుకో, ఆయనకు నీ హృదయాన్ని అప్పగించు. ఆయన వాక్యానుసారముగా విధేయుడవై దీన మనస్సుతో నువ్వు నడుచుకున్నప్పుడు, ఇదిగో ఈ రాజు జీవితంలో దేవుడు చేసిన క్షమ, ఈ రాజు జీవితంలో దేవుడు చేసిన ఆ ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. అసలు ఆ రాజు జీవితంలోనే దేవుని ఉగ్రత రావాలి. ఆ రాజు పరిపాలన చేస్తున్నప్పుడే దేవుని ఉగ్రత రావాలి. మండుచూ ఉన్నది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ కీడు నీ కన్నులతో నువ్వు చూడవు. నిజంగా ఏం జరిగిందో తెలుసా? శత్రు రాజు వచ్చి, ఈ రాజు తర్వాత, ఈ రాజు చనిపోయిన తర్వాత శత్రు రాజు వచ్చి మందిరమును పడగొట్టి ఆ యోధా జనాంగాన్ని బానిసలుగా తీసుకొని పోయి ఆ మందిరము ఎదుట నిలబడిన ఈ 2 స్తంభములను ముక్కలుగా నరికి తీసుకుపోయాడండి. దేవుని ఉగ్రత ఆ యూదా దేశం మీదకి వచ్చింది. వాళ్ళు చేసిన పాపమునకు వారు బానిసలై ఎక్కడికి పోయారో? శత్రు దేశానికి కొనుపోబడ్డారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు సమ్మతి కలిగించే మొదటి ప్రాముఖ్యమైన విషయము దేవునితో కలిసి నడవాలి. సమ్మతిస్తేనే ఆయనతో కలిసి నడవగలదు. ఆయనతో కలిసి నడవాలంటే ఆయన మందిరములోకి వద్దాం, ఆయనను నీ హృదయంలో చేర్చుకుందాం. అప్పుడు నీ జీవితంలో ఒక దైవికమైన మార్పు కలిగి ఆయన ఎదుట నువ్వు దీనముగా ప్రవర్తించినట్లయితే ఆయన నీకు ఆ నెమ్మది, ఆ సమ్మతి, ఆ సమాధానం దయచేయువాడిగా ఉన్నాడు. దేవుడు మన వినికిడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రభు చిత్తమైతే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. ఇదిగోనైనా నీతో సమ్మతి మాకు కావాలి. నీ సన్నిధిలో ఆ దైవ సంబంధమైన సమ్మతి మాకు కలిగించండి. ఇదిగోనైనా ఈ రాజునకు సమ్మతినిచ్చేవయ్యా, నెమ్మదినిచ్చేవయ్యా. అయ్యా, ఈ రాజునైనా నీ వాక్యమును చదివి బట్టలు చించుకొని కన్నీరు కార్చి ప్రార్థించాడయ్యా. అతని ప్రార్థన మీరు ఆలకించి అతనికి నెమ్మదినిచ్చారు, సమ్మతినిచ్చారు. అటు విధముగా మా జీవితాలు నీతో సమ్మతి కలగాలి ప్రభు. అలా కలగటానికి దేవుని సన్నిధిలో మేము ఏ విధంగా ప్రవర్తించాలో, ఏది ఉత్తమమైనదో నీవు మాకు నేర్పించావు ప్రభువా. అట్టి నేర్పించిన ఉత్తమమైనది మేము అభ్యసించటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ సన్నిధిలో వినయముతో దీన మనస్సుతో నీ ఎదుట ప్రవర్తించుటకు కృప చూపించండి అయ్యా. అయ్యా, నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా. అయ్యా, నువ్వు గొప్పవాడివయ్యా అని మేము భావిస్తూ నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తూ ప్రభువా, నీ ఎదుట భయభక్తులతో దీన మనస్కుడమే అయ్యా, నువ్వు తగిన కాలమందు మమ్మల్ని హెచ్చించే వరకు నీ అయ్యా
రక్షణ హస్తము కింద దీన మనస్కులమై ఉండుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో నా సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ ప్రియబిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇట్టి నెమ్మది మా అందరికీ దయచేయండి నాయన. ఆ నెమ్మదిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీరు మాకు దయచేయండి నాయన. నీ బిడ్డలను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన కృపలు, ఉన్నతమైన దీవెనలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ ఉగ్రత మా మీదకి రాకూడదు నాయన, నీ కోపం మా మీదకి రాకూడదు నాయన. మా విధేయతలను, అపరాధాలను మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ సన్నిధిలో మా హృదయాలు నీకు అయ్యా దూరముగా ఉండకుండా నాయన మా హృదయాలను నీకు సమర్పిస్తున్నాము. ఈ దినమే సమర్పిస్తున్నాము నాయన. నీ వాక్యమును మా హృదయంలోకి చేర్చుకుంటున్నాం ప్రభు. అయ్యా అట్టి కృపను మాకు దయచేయమని, అయ్యా నీతో కలిసి నడిచే ధన్యకరమైన జీవితము మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ధన్యకరమైన జీవితం నీతో కలిసి నడిచే హానోకు వలె మా జీవితాలు ఉండును గాక, హానోకు వలె మేము నడుచుదుము గాక. అప్పుడు మరణము మా మీద ప్రభుత్వము చేయదు. మరణము లేకుండానే హానోకు దేవుని దగ్గరకు, నీ దగ్గరకు వచ్చాడు కదా అయ్యా అట్టి ధన్యత మాకును దయచే. నీతో కలిసి నడిచే భాగ్యము మాకు దయచే, మా సంఘానికి దయచే, మా సంఘ బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ అయ్యా మమ్మల్ని నిశ్చయముగా మమ్మల్ని దీవించమని కోరుకుంటూ స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.